Hi, welcome back to our channel. It's been a very long time since I posted any video on this channel. I mean, long video అంటే షార్ట్ వీడియోస్లో యాక్టివ్గా ఉన్నా లాంగ్ వీడియోస్ పోస్ట్ చేసి చాలా రోజులు అయింది. అండ్ టుడే ఇస్ సండే, సో ఐ డిసైడెడ్ టు వ్లాగ్ ఇట్. అండ్ ఇవాళ నాకున్న మేజర్ టాస్క్ ఏంటంటే వంట ఉండటం. సో ఇవాళ లంచ్ నా పని. ఐమ్ హ్యావింగ్ దిస్ హనీ వామ్ వాటర్. రెగ్యులర్గా తాగుతావా అంటే నో, ఐ డోంట్. గుర్తొచ్చినప్పుడు తాగుతా. ఎలా ఉంటుంది అనుకుంటున్నా అంటే కూరలా కాకుండా, నాట్ గ్రేవీష్. ఎలా అంటే కొంచెం మరీ ఫ్రై కాదు, మరీ గ్రేవీ కాదు, లైక్ ఈగురు అంటారు కదా. సో అవును, ట్రై దట్ వే. సో నేను ఒక వీడియో ఫైనలైజ్ అయ్యా. అది ఎలా ఉందంటే లైక్ ఈగురులా లేదు. నేను ఎలా అనుకున్నానంటే గ్రేవీకి ఫ్రైకి మధ్యలో, ఇదేంటంటే ఫ్రైకి ఈగురికి మధ్యలో ఉంది ఈ రెసిపీ. నేను చూసిన రెసిపీ. సో లెట్స్ ట్రై. అండ్ వీ హ్యావ్ వెరీ లెస్ టైమ్ టు డూ ఇట్ బికాస్ 11 o'clock కల్లా వంట అవ్వాలి అండ్ 9:30 వస్తుంది. అండ్ వీ హ్యావ్ ఓన్లీ 1.5 hour. చికెన్ ఉండాలి, రసం పెట్టాలి. లెట్స్ గో డూ ఇట్. ఇవే కట్ చేయాలి. ఈ ఆనియన్ అండ్ పచ్చిమిర్చి ఇవన్నీ చికెన్కి, టొమాటో ఇస్ ఫర్ రసం. చికెన్ మా మమ్మీ కడిగి ఉప్పు కారం పట్టించి పెట్టింది. ఉప్పు కారం వెల్లుల్లి పేస్ట్, దట్స్ ఇట్. సో ఫస్ట్ నిన్న కొద్దిగా మిగిలిపోయిన బటర్ ఉంది, అది ఊరికే వేసుకున్నాం. నాట్ మ్యాండేటరీ, బట్ ఊరికే వేస్ట్ చేయడం ఎందుకు, అది అక్కడే ఉంటే పాడైపోతుంది. వాడేస్తే అయిపోతుంది బటర్. ఓ మై గాడ్. ఓకే, ఫస్ట్ స్టెప్పే డిజాస్టర్. ప్యానం బాగా కాడిపోయింది, బటర్ మాడిపోయింది. లెట్స్ నాట్ దాని గురించి ఆలోచించుకుని ఆన్ టు ఆయిల్. రైస్ పెట్టుకున్నాం. ఇది అసలు నేను మర్చిపోయా. ఇది వచ్చేసి పుదీనా, కొత్తిమీర అండ్ కరివేపాకు. నిన్న శాండ్విచ్ స్ప్రెడ్ కోసం చేసి పెట్టుకున్నా, మిగిలింది. ఇది కూడా వేసేద్దాం. Now let's make rasam. Oil.
గోల్డ్ ఫిష్ అండ్ 4 టెట్రా ఫిష్. ఏంటి ఇంత చండాలం ఉంది అని గెట్ ఆల్గే అనొద్దు. ఇట్స్ ఓకే, ఆల్గే అనేది వస్తుంది బికాస్ వరండాలో ఉన్నప్పుడు సన్లైట్ తగులుతున్నప్పుడు ఆల్గే వస్తుంది. బట్ వాట్ మ్యాటర్స్ ఇస్ వాటర్. వాటర్ గ్రీన్ అవ్వకూడదు ఆర్ క్లౌడీగా ఉండకూడదు. గ్రీన్ అయితే దాన్ని ఆల్గే బ్లూమ్ అంటారు, క్లౌడీగా ఉంటే బ్యాక్టీరియల్ బ్లూమ్ అంటారు. ఈ రెండిట్లో ఏదైనా ఫిషెస్కి డ్యామేజ్. వాటర్ క్లియర్గా ఉన్నంత వరకు ఏ ఆల్గే వచ్చినా ఏం వచ్చినా నో ప్రాబ్లం. ఈ గ్లాసెస్ మీద స్టోన్స్ మీద ఆల్గే ఉండటం వల్ల ఫిషెస్కి ఏం కాదు, యాజ్ లాంగ్ యాజ్ ద వాటర్ ఇస్ క్లియర్ నో ప్రాబ్లం. బట్ లాంగ్ రన్లో ఏదన్నా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ మనకి చుట్టాకు బాగోదు కాబట్టి దీనికి ఒక సొల్యూషన్ మనం తీసుకొద్దాం ఇవ్వాలి వెళ్ళి. సో ఆ సొల్యూషన్ ఏంటి అని మీరు అడగచ్చు. ఏంటంటే ప్లక్కో ఫిష్ ఆర్ ఆల్గే ఈటర్ ఆర్ సక్కర్ ఫిష్, దానికి చాలా పేర్లు ఉన్నాయి. అది వేద్దాం అనుకుంటున్నా, చూద్దాం. అది వేస్తే 24 అవర్స్లోనే మొత్తం క్లియర్ అయిపోతాయి ఆల్గే మొత్తం అని నేను చాలా వీడియోస్లో చూసాను. సో లెట్స్ ట్రై. అండ్ అది నేను ఎక్కడికి వెళ్ళి కొనుక్కుంటున్నానంటే కొలత్తూర్ అని ఒక ఫిష్ మార్కెట్ ఉంటుంది. ఫిష్ మార్కెట్ అంటే ఇది మనం తినే ఫిషెస్ కాదు, అక్వేరియం అండ్ పెట్స్ రిలేటెడ్ ఫిష్ మార్కెట్ ఉంటుంది అనమాట. సో అక్కడికి మనం వెళ్ళబోతున్నాం. లెట్స్ గెట్ రెడీ. రెడీ అంటే పెద్దేం లేదు, ఫేస్కి మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ అవసరమా అవసరం లేదా? సన్ స్క్రీన్ ఇస్ నెసెసరీ నైటే కాబట్టి ఐఎమ్ జస్ట్ కొన మాయిశ్చరైజర్. మమ్మీ బయలుదేరే ముందు టీ ఇచ్చింది, తాగేసి బయలుదేరి. గుడ్ టు గో డాడీ. Here is what I got from Kolattur fish market. First thing first, మన వెళ్ళిన పని ఏంటంటే ఈ సక్కర్ ఫిష్ కొంటాం. దిస్ కాస్టెడ్ మీ అరౌండ్ 20 రూపీస్. నెక్స్ట్ వచ్చి గప్పీస్, 12 గప్పీస్ 100 రూపీస్కి ఇచ్చారు. ఇదే మా లోకల్ మార్కెట్లో అయితే 2 70 రూపీస్, అంటే ఈచ్ 35 పడింది. ఇదైతే ఈచ్ 8 రూపీస్ అలా పడింది, జస్ట్ ఫేర్. నెక్స్ట్ వచ్చి దిస్ బీటా ఫిష్, మేల్ బీటా ఫిష్. నా దగ్గర ఉన్న ఆల్రెడీ ఫీమేల్ బీటా ఫిష్ ఉంది కదా, దాంతో పేరేద్దామని తీసుకొచ్చా. దిస్ కాస్టెడ్ మీ అరౌండ్ 80 రూపీస్. ఇక్కడ మా లోకల్ మార్కెట్లో అయితే 150, మినిమం స్టార్టింగే 150 ఉంటుంది ఇది. నెక్స్ట్ ఈ వాల్ బౌల్, ఇది కొన్నా కదా, ఇది వేయటం కోసం తీసుకున్నా. ఇదేంటంటే వాల్కి నెయిల్ వేసేసి తగిలిస్తే ఇది ఒక అలా వాల్కి ఒక ఫిష్ అక్వేరియం తగిలించినట్టు ఉంటుంది. ఇది వచ్చేసి 275 అయింది. ఇది ఆన్లైన్లో కూడా ఇంచుమించు ఈ రేటే ఉంటుంది, అరౌండ్ 250 అలా ఉంటుంది. స్టార్టింగ్ ప్రైస్ 250 ఉంటుంది. అండ్ ఇవన్నీ రీజనబుల్, ఇప్పుడు కొన్ని అన్నీ రీజనబుల్. నేను చేసిన మోస్ట్ రెడిక్యులస్ పర్చేస్ వచ్చేసి దిస్ గ్లో టాయ్స్. ఏంటంటే అక్వేరియంలో వేసినప్పుడు లైట్ ఆపినప్పుడు కానీ కరెంట్ పోయినప్పుడు కానీ చీకట్లో గ్లో అవుతాయి అనమాట. ఈచ్ 20 రూపీస్ పడ్డాయి. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గాయస్. ఇలాంటివే ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ వస్తాయి ఫ్యూచర్లో, అండ్ ఐ ప్రామిస్ యూ దాట్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.